వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. అంటే బీసీలకు 42% కావాలని చెప్పేసి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ బీసీ కార్యాలయాన్ని కలెక్టర్ ఆఫీస్ను ముట్టడైతే చేయడం అనేది అయితే జరిగింది. సో ఇప్పుడు మనతో పాటు బీసీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తేనా అన్న, ఏందన్న చెప్పండి అన్న, ఏంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఏ విధంగా చూస్తున్నారు బీసీ సామాజిక వర్గం మొత్తం? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్ ఇలా 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధమైన ఆర్టికల్ 243D అండ్ D6 అండ్ T6 న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాలనేది బీసీ సంఘాల ప్రధానమైనటువంటి డిమాండ్. ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గత 50 సంవత్సరాలుగా పోరాడి ఉద్యమాలు చేస్తే ఇలా అన్ని పార్టీలు కూడా బీసీల కాన్సెప్ట్ మీద ఇలా ఒక్కొక్క పార్టీ గెలవడానికి కారణం బీసీ ఓటు బ్యాంకు మాత్రం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటు బ్యాంకులతోనే ఇలా ఎక్కి గద్దెనెక్కిన తర్వాత ఓడ దాటేంత వరకు ఓడ దాటిన తర్వాత పోరాబోడి మళ్ళీ కానీ కామారెడ్డి డిక్లరేషన్లో నేను 42% రాజ్యాంగబద్ధంగా ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా రాజ్యాంగ హోదాతోని న్యాయంగా చట్టబద్ధంగా ఎలక్షన్లకు వెళ్ళాలనేది ప్రధానమైన డిమాండ్. ఇన్ని రోజులు నత్తనరక నడుస్తూ ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ ఈరోజు నిన్న మొన్న ముఖ్యమంత్రి ఏమంటున్నారు, మేము చట్టపరంగా ఇవ్వలేము, మేము పార్టీ పరంగా ఇస్తాము, 22% పాత పద్ధతిలో ఇస్తాము, 20% మా పార్టీ పరంగా. అంటే మీరు ఇచ్చేది బిచ్చ కాదు. బీసీలు పోరాడితే వచ్చిన రిజర్వేషన్లను గండి కొట్టడానికి మీకే హక్కు ఉంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రెడ్డి జాగృతి ఇద్దరు వ్యక్తులు వేసిన పిటిషన్ను మీరు పక్కదో పట్టియలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. అంటే ఇప్పుడు రెడ్డి జాగృతి వేసిన పిటిషన్ల వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు ఈ కేసును మొత్తం, ఎవరు డీల్ చేస్తున్నట్లుంటారని బీసీ సామాజిక వర్గంలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దీని వెంటగా ఎవరు ఉన్నట్లు అనుకుంటున్నారు బీసీ సామాజిక వర్గం? దీని వెనకాల రెడ్డి జాగృతి వెనకాల కొంతమంది అగ్రకులాల నాయకులు ఆర్ కృష్ణకు సపోర్ట్ ఇస్తున్నారు. దానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ కొంతమంది వ్యతిరేక శక్తులు మాత్రం దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఖబర్దార్ బిడ్డ, బీసీలో రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ఎవరి తరం కాదు. కృష్ణతో పోరాడి మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ అంబేద్కర్ సాధించినటువంటి ఆశయాలతోని మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఘాలు తప్ప. రిజర్వేషన్ల కోసం తెగించి పోరాడడానికి బీసీ యువత నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ అఖిల పక్షం కూడా అసెంబ్లీలో తీర్మానంలో అందరు కూడా ప్రధాన బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలపడం అనేది జరిగింది. ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం అన్నారు. మీరు బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకోవడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్త మలుపు తిరగడానికి ప్రధాన కారణం ఏంటి? మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తే పార్టీ పరంగా ఏ విధంగా వీళ్ళకి బీసీలకు 42% ఇచ్చి న్యాయం చేస్తుంది? ఉద్యోగ అవకాశాలలో కూడా ఏ విధంగా సెట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది రాష్ట్రంలో? కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ కాలేదు, జీరో అని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండో డిమాండ్, అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా ఏకపక్షంగా తీర్మానించిన బీసీలకు 42% రాజ్యాంగబద్ధంగా ఇవ్వడానికి మా అన్ని పార్టీలు సపోర్ట్ అన్నాయి. కానీ అన్ని పార్టీలను ఒక ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకొని పోలే చేతగానటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు చేత కాకపోతే ఆర్ కృష్ణయ్య ఉన్నారు రాజ్యసభ సభ్యులు, బీసీల పెద్దన్నని తీసుకొని రాహుల్ గాంధీని తీసుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కూర్చొని దీని కార్యాచరణ సంసిద్ధంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా 9th షెడ్యూల్ కాదు, రాజ్యాంగ సవరణ చేయాలి. 130 సార్లు పనికి మాల దానికోసం రాజ్యాంగ సవరణ చేసిండ్రు. కానీ ఇవాళ భారతదేశంలో 70% ఉన్నటువంటి బీసీల కోసం ఒక్కసారి భారత రాజ్య సవరణ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సవరణ చేయకపోతే ఏ విధంగా చేసుకోవాలో మా బీసీలు అంత తిరుగుబాటు, మరో గుజ్జార్లు, మరో ఆంధ్రప్రదేశ్ కాపులు, మరో రైతన్నలాగా మా ఉద్యమం కూడా మొదలవుతుందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. చివరిగా చెప్పండి, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? డిసెంబర్లోనే ఎన్నికలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా పెట్టడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఏదైతే డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు అన్నామో పెట్టి తీరుతాం, అంటే జుబ్లీస్లో గెలిచిన బీసీ అభ్యర్థికి మేము టికెట్ ఇచ్చాము, గెలవడంతో బీసీ సామాజిక వర్గం అంతా మా వైపు ఉంది, ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమము నీరుగారిపోయినట్లనే అని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు కూడా అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది?
నేను మేధావులకు ఒకటే గుర్తు చేస్తున్నా, జూబ్లీ హిల్స్ అనేది బీసీ బిడ్డగా గెలిపించుకోవడం మా హక్కు, మా జన్మ హక్కు. ఎందుకంటే మా వాడిని మేము గెలిపించుకున్నాం గర్వంగా. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వరంగా ఇచ్చాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో బీసీలు ఎక్కడ కూడా నీరుగారే ప్రసక్తి లేదు. ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది వ్యక్తుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అధిగమించేటువంటి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే దీని తీవ్ర స్థాయిలో ఇప్పుడే చూస్తున్నాం, ప్రతిరోజు నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు రోడ్డెక్కినారు. కానీ పల్లెలు కూడా రోడ్డెక్కే సమయం ఆసన్నమైంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ హెచ్చరిస్తున్నా.